సూర్యవంశీ మళ్లీ చెలరేగాడు. అది కూడా మొదటి బంతి నుంచే బాధేశాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికి బౌండరీతో మొదలెట్టిన సూర్యవంశీ 15వ ఓవర్లో తను అవుట్ అయ్యే సమయంలో కూడా అంతకుముందు 2 వరుస ఫోర్లు కొట్టి అవుట్ అయ్యాడు. అంటే అర్థం చేసుకోండి సూర్యవంశీ బ్యాటింగ్లో ఎలా విజృంభించాడో. ఫస్ట్ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన సూర్యవంశీ 2వ ఓవర్లో 2 సింగిల్స్ మాత్రమే తీశాడు. అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ అవుట్ కావడంతో పెద్దగా పరుగులేమీ చేయలేదు. కానీ 4వ ఓవర్లో ముజిరం బానీకి 6 4తో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత ఓవర్లో 2 ఫోర్లతో విజృంభించేశాడు మరోసారి. ఇక వెల్లింగ్టన్ మస్కజ్జా వేసిన ఫస్ట్ ఓవర్లోనే 6 4తో స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఓవర్లో 3 సింగిల్స్తో 10వ ఓవర్లోనే 31 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. నిజానికి సూర్యవంశీ స్టాండర్డ్స్కు ఇది కాస్త స్లోగా అనిపించినా జింబాబ్వే లాంటి స్లో అండ్ ట్రిపికల్ పిచ్లపై బెటర్ అనుకోవచ్చు. హాఫ్ సెంచరీ అయ్యాక ఇషాన్ కిషన్ అట్ సేమ్ టైం అవుట్ కావడంతో కాస్త స్లోగానే ఆ టైంలో బ్యాటింగ్ చేశాడు. అయితే ఆ తర్వాత ఓవర్లో 2 వరుస ఫోర్లతో మళ్లీ చెలరేగాడు. తను రిథంను అందుకున్నాడు. ఇక 14వ ఓవర్లో అయితే మధ్వరేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక 6 2 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ఆ ఓవర్లోనే మరో భారీ 6కు ట్రై చేసి 49 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే 8 ఫోర్లతో 4 6లతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా కూడా భారీ స్కోర్ సాధించింది. మరోసారి అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న సూర్యవంశీపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. జింబాబ్వే లాంటి కష్టమైన పిచ్లపై కూడా సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో రాణించాడన్నాడు. 15 ఏళ్ల వయసులోనే తను నిలకడైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడని, అదే సమయంలో భారీ 6లతో విరుచుకుపడుతున్నాడని, తన బ్యాటింగ్ చూస్తుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి బ్యాటింగ్ చూస్తున్నట్టుందని కీలక వ్యాఖ్యలు చేశాడు.